అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు ఆన్‌లైన్ టీచింగ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇంకా మీకు 2 సందులను పరిచయం చేయడం జరుగుతుంది. ఈరోజు రుగాగమ సంధి మరియు యనాదేశ సంధి. ఇంకా వీటిని ఇంతకు ముందు కంటే ఇంకా విపులంగా, చక్కగా మీకు ఇక్కడ వివరించడం కోసం ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. మీరు ఇది ప్రతి పోటీ పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది కావున అందరూ ఉపయోగించుకోండి. చక్కగా తెలుగులో మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం చేసే ఈ చిన్న ప్రయత్నమే ఈ తెలుగు ఆన్‌లైన్ టీచింగ్. ఈరోజు చెప్పబోయే సంధి రుగాగమ సంధి. రుగాగమ సంధి అంటే ఏంటి? పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది. పేదాది శబ్దాలు అంటే పేదాదులు అనేవి కొన్ని ఉంటాయి. ఆ పదాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు కర్మధారయంలో రుగాగమం అనేది వస్తుంది. కావున అదేంటి చూద్దాము. పేదాదులు అంటే కొన్ని పదాలు ఉంటాయి. వాటిని పేదాదులు అంటాం. ఏంటి ఆ పదాలు అంటే పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, గొట్టు, ఐదవ, మనుమ ఈ పదాలను పేదాదులు అంటాము. ఈ పేదాదులు అనే పదాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు అప్పుడు రుగాగమం అనేది వస్తుంది కర్మధారయంలో. అప్పుడు మాత్రమే అది రుగాగమ సంధి అవుతుంది. మరి ఇది ఏ విధంగా అంటే విశేషణ విశేష్యములతో కూడిన పదాన్ని కర్మధారయం అంటారు. విశేషణ విశేష్యము అంటే ఏంటి? విశేషణము అంటే రంగు, రుచి, గుణము, వాసన. విశేష్యము అంటే నామవాచకము. పూర్వపదం విశేషణం, పరపదం విశేష్యం అంటే నామవాచకమై ఉన్నప్పుడు రుగాగమం అవుతుంది. అంటే పూర్వపదం మొదటి పదం, పరపదం అంటే తర్వాత పదం. ఈ విధంగా ఉంటే అది రుగాగమం సంధి అవుతుంది. ఆలు అనేది పరపదమై పూర్వపదమేమో విశేషణమైనప్పుడు. మరి పూర్వపదంలో పేద, బీద, ముద్ద, బాలెంత అనేవి ఉంటాయి పేదాదులు. ఇప్పుడు ఆ విధంగా అవి ఏ విధంగా వస్తాయో చూడండి. ఈ సంధి ఉదాహరణలు. ఉదాహరణలు చూడడం ద్వారా మీకు చాలా అవగాహన ఏర్పడుతుంది. చక్కగా ఎలాంటి పదాన్నిచ్చినా మీరు చేయగలుగుతారు. పేద ప్లస్ ప్లస్ ఆలు. పేద అనేది చూడండి ఇది విశేషణం. ఆలు అనేది నామవాచకం. కావున ఇది పేదరాలు అయింది. బీద అనేది కూడా విశేషణం. బీద ప్లస్ ప్లస్ ఆలు. బీదరాలు. చూడండి బీదరాలు అనేది ఇక్కడ వస్తుంది కావున ఇక్కడికి రుగాగమ సంధి అవుతుంది. ముద్ద ప్లస్ ప్లస్ ఆలు. ముద్దరాలు. ఈ విధంగా వస్తుంది రుగాగమ సంధి. అలాగే బాలెంత ప్లస్ ప్లస్ ఆలు. బాలెంత అనేది కూడా విశేషణం. కావున పేద, బీద, ముద్ద, బాలెంత అనేవి విశేషణాలు. ఆలు అనేవి మొత్తం నామవాచకం. ఆలు అంటే నామవాచకం. కావున ఇవి 2 కలిసి ఏమేర్పడింది? రుగాగమం ఏర్పడింది. కావున ఇది రుగాగమ సంధి అవుతుంది. ఇంకా కొన్ని ఉదాహరణలు చూడండి. ఈ ఉదాహరణలు చూడడం ద్వారా మీరు ఎక్కువ ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా మీరు చక్కగా చేయగలుగుతారు. కొమ ప్లస్ ప్లస్ ఆలు. కొమరాలు. అంటే ఇక్కడ కొమ అనేది కూడా ఏంటి అంటే ఇది విశేషణం. ఆలు అనేది నామవాచకం. గొట్టు ప్లస్ ప్లస్ ఆలు. గొట్టురాలు. గొట్టు అనేది కూడా ఇక్కడ మనకు విశేషణం. కఠినము. గొట్టురాలు అంటే కఠినం. అట్లా. జవ ప్లస్ ప్లస్ ఆలు. జవరాలు. జవ అనేది విశేషణం. ఆలు అనేది నామవాచకం. ఈ విధంగా విశేషణాలకు విశేష్యము అంటే నామవాచకములు పరమైనప్పుడు రుగాగం. మనుమ ప్లస్ ప్లస్ ఆలు. మనుమరాలు. ఈ విధంగా ఉంటాయి రుగాగమ సంధి. పదాలు విడదీయడం కానీ, కలపడం కానీ మీకు వచ్చి ఉండాలి. ఐదవ ప్లస్ ప్లస్ ఆలు. ఐదవరాలు విడదీయండి అంటే ఐదవ ప్లస్ ఆలు అని వస్తుంది. అనేది మీకు తెలియడం కోసం ఇక్కడ ఈ విధంగా రాశాను. అంతేకానీ అనేది మనకు విడదీసినప్పుడు రాదు. విడదీసి గుర్తించండి అన్నప్పుడు జవ ప్లస్ ఆలు అనేది గుర్తించాలి. అలా. ఇప్పుడు రుగాగమ సంధిలో ఇంకొక రెండవ సూత్రం కూడా ఉంటుంది. రెండవ విధానం. ఏంటి అది? అంటే తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వం రుగాగమం వస్తుంది. తత్సమ పదాలు అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఆలు అనేది నామవాచకం అనేది మనం తెలుసుకున్నాం. కర్మధారయం అనేది మీకు ఇంతకుముందే తెలుసు. పూర్వపదం అంటే మొదటి పదం. పూర్వపదానికి చివర ఉన్న అత్వము అంటే అకారము. దానికి ఉత్వం అనేది వచ్చినప్పుడు రుగాగమం అవుతుంది. మరి తత్సమములు అంటే ఏంటి? తత్సమ పదాలు. తత్సమ పదాలు, తత్సమములు అనేది ఒకటే. మరి ఇక్కడ తత్సమములు అంటే ఏంటి? సంస్కృత, ప్రాకృత భాషా పదాలకు సమానమైన పదాలను
తత్సమములు అంటారు. లేదా తత్సమ పదాలు అని కూడా అంటారు. సంస్కృత పదాలు, ప్రాకృత పదాలు. మరి ఇవి ఎలా గుర్తుపట్టగలగాలి అంటే మీకు ఇంతకుముందు ఒక క్లాస్ చెప్పాను. సంస్కృత పదాలను గుర్తించడం. ఆ క్లాస్ వినండి మీకు తెలుస్తుంది. సంస్కృత పదాలు ఏ విధంగా గుర్తించాలో. అది తెలిస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. కావున అది మీరు ఎవరైనా వినకపోతే అది వినండి. తర్వాత ఇప్పుడు రుగాగమ సంధి ఉదాహరణలు రెండవ సూత్రానికి ఏ విధంగా ఉంటుందో విడదీయడం చూద్దాం. దరిద్ర ప్లస్ ఊ ప్లస్ రు ప్లస్ ఆలు అకారం. దరిద్రంలో చివర పరపదం పూర్వపదం అంటే మొదటి పదం యొక్క చివర దాలో ఏమచ్చుంది? అచ్చు అంటే ఆ. ఆకి ఊ పరమై రు అయి రుగాగమం అయింది. ఆలు పరమై. ప్రియ యాకు ఆ అనే అచ్చుంది. అంటే మొదటి పదంలో యాలో ఆ అనే అచ్చుండి ఊ పరమైనప్పుడు రుగాగమం. ఆలు పరమైంది కదా! ప్రియురాలు, దరిద్రురాలు, పనిమంత ప్లస్ ఊ ప్లస్ ర్ ప్లస్ ఆలు పనిమంత రాలు. ఈ విధంగా రుగాగమ సంధి అవుతుంది. మనం విడదీసినప్పుడు ఏముంటుంది? పనిమంత ప్లస్ ఆలు ఉంటుంది. ఊ అనేది ఉండదు. రు అనేది ఉండదు. అలా. అది కూడా మీరు గమనించండి. ఇంతకుముందు వీడియో కూడా చూస్తే మీకు ఇంతకుముందు చెప్పిన క్లాస్ రుగాగమ సంధి చూస్తే కూడా అది ఇది 2 చూడండి మీకు బాగా ఇంకా అర్థమవుతుంది. విద్యావంత ప్లస్ వు ప్లస్ రు ప్లస్ ఆలు విద్యావంతురాలు. అకారమునకు ఉత్వమొస్తుంది. రుగాగమం అవుతుంది. ఆలు పదము పరపదం అనేది మనకిక్కడ వచ్చినప్పుడు. ధీర ప్లస్ ఊ ప్లస్ రు ప్లస్ ఆలు. ధీరురాలు, ధీరురాలు. చూడండి. ఇక్కడ కర్మధారయ సమాసం. అట్లా. అందువలన ఇక్కడ రుగాగమం ఏర్పడింది. మరి కర్మధారయ సమాసం పదం అయినప్పుడు మాత్రమే రుగాగమం వస్తుంది. మూర్ఖ ప్లస్ ఊ ప్లస్ రు ప్లస్ ఆలు. మూర్ఖ ఊ రు ఆలు. మూర్ఖురాలు. ఈ విధంగా మనకు మూర్ఖు అని అంటే ఇది కూడా మనకేంటిది? విశేషణమే. అలా. ధనవంత చూడండి. ధనవంత ప్లస్ ఊ ప్లస్ ర్ ప్లస్ ఆలు. ధనవంతురాలు. ఈ విధంగా తత్సమ పదాలు. మరి ఇది మూర్ఖ అనేదేంటిది? సంయుక్తాక్షరం. రాకి ఖ అనేది సంయుక్తాక్షరం కాబట్టి ఇది సంస్కృత పదం. అలా ఈ విధంగా ధనవంత అంటే మహాప్రాణం. మహాప్రాణం కావున అది కూడా సంస్కృత పదమే. జ్ఞ అనేది కూడా ఇందులో సంస్కృత పదం. కావున సంస్కృత అక్షరాలతో వచ్చే సంస్కృత పదాలు. జ్ఞానవంత ప్లస్ ఊ ప్లస్ ర్ ప్లస్ ఆలు. జ్ఞానవంతురాలు, అదృష్టవంతురాలు. చూడండి. అదృష్టవంత ప్లస్ ఊ ప్లస్ ర్ ప్లస్ ఆలు. అదృష్టవంతురాలు. ఈ సంస్కృత మహాప్రాణాలన్నీ కూడా సంస్కృత అక్షర పదాలన్నట్టు. సంస్కృత పదాలు వాటిల్లో మహాప్రాణాల్లో ఉంటాయి. కావున మీరు అలా గుర్తుపట్టగలగండి. యణాదేశ సంధి. యణాదేశ సంధిని ఏ విధంగా మీరు నేర్చుకుంటారో ఒకసారి ఇక్కడ గమనిస్తే మీకు సులభంగా అర్థమవుతుంది. ఇక్కులకు అసమానమైన అచ్చులు పరమైనప్పుడు ఎన్నులు ఆదేశమగుట యనాదేశ సంధి అంటారు. ఇక్కులు అంటే ఏంటో మీకు తెలియాలి. ఇక్కులకు అసమానమైన అచ్చులు పరమైనప్పుడు ఎన్నులు ఆదేశమగుట యనాదేశ సంధి. మరి ఇక్కులు అంటే ఏంటి? ఎన్నులు అంటే ఏంటో మీరిప్పుడు చూడండి. ఎందుకంటే ఇక్కులు అనేవి ఒక 3 అక్షరాలను ఇక్కులంటారు. ఏంటి అవి? ఈ, వు, రులను ఇక్కులు అంటారు. ఇక్కులు అంటే ఇక్కడ మనకి ఇక్కులు బదులు ఈ ఊరులకు అసమానమైన అచ్చులు పరమైనప్పుడు ఎన్నుల ఆదేశమగుట యనాదేశ సంధి అని కూడా అనొచ్చన్నట్టు. అంటే ఇక్కడ మీరు ఇక్కులు అని ఎందుకు ఇచ్చానంటే మీకు ఆ పదం కూడా మీకెప్పుడైనా ఈ వాక్యం కూడా పరీక్షలో వచ్చే అవకాశం ఉంటది. య, వ, రాలను సంస్కృతంలో ఎన్నులు అంటారు. అంటే ఈ ఊరులకు అసమానమైన అచ్చులు పరమైనప్పుడు యావారాలు ఆదేశమగుట యనాదేశ సంధి. ఆ విధంగా కూడా చెప్పవచ్చు. కానీ మీకిక్కడ ఎన్నులు తెలియాలి, ఇక్కులు తెలియాలి అని మీకు ఈ విధంగా సూత్రాన్ని ఇవ్వడం జరిగింది. కావున మీరు జాగ్రత్తగా గ్రహిస్తే మీరు ఏ విధంగా ఇచ్చినా గానీ పరీక్షలో మీ మంచి మార్కులు సాధించగలుగుతారు. యనాదేశ సంధి ఉదాహరణలు. యనాదేశ సంధి ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయో చూడండి. ప్రత్యక్షము. ప్రతి ప్లస్ అక్షము. ఏంటి? ప్రతి అంటే ఇక్కడ చూడండి. మొదటి పదంలో ఈ అనేది ఉంది. ఈకి ఈ పరం కాలే. అంటే ఈకి అసమానమైన అచ్చు. అంటే ఈ కాకుండా ఏదైనా అచ్చుపరమైనప్పుడు య అనేది వచ్చిందిక్కడ. అభ్యున్నతి. అభి ప్లస్ ఉన్నతి. ఇకారమునకు ఉకారము పరమైంది. కానీ యా వచ్చింది. అభ్యున్నతి వచ్చింది. చూడండి. అత్యంతము. అతి ప్లస్ అంతము. ఇకారమునకు అతి అంటే మొదటి పదము చివర ఈ వచ్చింది. తర్వాత పదం రెండవ పదము మొదటి అచ్చు అక్షరము ఆ వచ్చింది.
మరి ఇక్కడ అంటే సమానమైన అచ్చు కాదు. అసమానమైన అచ్చు పరమైనప్పుడు యా వస్తుంది. చూడండి. ఇకారమునకు యా వచ్చింది కావున ఇది యనాదేశ సంధి. జాత్యహంకారము జాతి ప్లస్ అహంకారం. చూడండి. జాత్యహంకారం అంటే జాతి. ఇకారమునకు ఆపరమైంది. అంటే అసమానమైనచ్చు అంటే సమానమైనచ్చు కానిది. అలా వచ్చినప్పుడు యనాదేశ సంధి. ఇకారములకు యా వస్తాయి. అలా. పిత్రంశ పితృ ప్లస్ అంశ. ఇక్కడ ఏంటి? రు. పితృ అంటే మొదటి పదము చివర రుకారం దానికి అచ్చుపరమైంది. పిత్రంశ అయింది. రా పిత్రంశ రా అయిందన్నట్టు. మాత్రాజ్ఞ మాతృ ప్లస్ ఆజ్ఞ రుకి ఆ పరమై రా అయింది. అలా. స్వాగతము సు ప్లస్ ఆగతము. ఇక్కడ చూడండి. సు అంటే ఇక్కడ ఉకారము. ఉకారమునకు ఆ పరమై ఏమైంది? స్వా అంటే వా వచ్చింది కావున ఇది యనాదేశ సంధి. అన్వయము అను ప్లస్ అయము. ఉకారమునకు ఆ పరమై వా అయింది. అన్వయము. కావున ఈ విధంగా పిత్రార్జితము పితృ అంటే రు. రుకి ఆ పరమై ఏమైంది ఇక్కడ మరి పిత్రార్జితము దీర్ఘం వచ్చింది గదా! అని సవరణ దీర్ఘ సంధి కాదండి. మాత్రాజ్ఞ రుకి రు రుకి రు పరమైన రూ అయినప్పుడు మాత్రమే అయితదది సవరణ దీర్ఘ సంధి. ఇలా ఉంటే యనాదేశ సంధి.